హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా డేస్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్తో పాటు ఇంకా ఇతర ఉద్యోగాలకి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అన్నీ కూడా ఇవి పర్మనెంట్ ఉద్యోగాలే. స్టార్టింగ్లోనే మీకు 50,000కి పైగా శాలరీ వస్తుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 28 జిల్లాల అభ్యర్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంత మంచి శాలరీని ఆఫర్ చేసే గవర్నమెంట్ జాబ్స్ చాలా రేర్గా వస్తాయి. మనకి ప్రజెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియోలో మీకు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేయొచ్చు, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికి తెలియదు నోటిఫికేషన్ ముందుగా నేనే చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అండ్ ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే జనవరి 3న అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వివిధ రకాల నాన్ టీచింగ్ పొజిషన్స్ని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ జనవరి 24 వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తాను. మీకు ఎగ్జామ్ డేట్ అనేది అతి త్వరలోనే మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేయబోతున్నారు. ఆన్లైన్ త్రూగానే అప్లై చేసుకోవాలి. డైరెక్ట్గా మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ డైరెక్ట్గా సైన్ అప్ పైన క్లిక్ చేసేసి ఇందులో మీ డీటెయిల్స్ ఇచ్చేసి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసి జాబ్స్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అన్ని డీటెయిల్స్ని 1 by 1 క్లియర్గా చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని కంప్లీట్గా చూసేసి డెఫినెట్గా ఆన్లైన్లో అప్లై చేయండి. డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి వివిధ రకాల గ్రూప్ ఏ, గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి నాన్ టీచింగ్ పర్మనెంట్ ఉద్యోగాల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకున్నటువంటి జాబ్స్ని అయితే చెప్పబోతున్నాను. ఇక్కడ మనకి ఉన్నటువంటి అసిస్టెంట్ రిజిస్టర్ అని చెప్పేసి జాబ్స్ని కదా, వీటికి మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకి 45 years లోపు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. లెవెల్ 10th ప్రకారం స్టార్టింగ్లోనే మీకు 1 lakh పైగానే శాలరీ ఉంటుంది. అలాగే మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి లెవెల్ 3 ప్రకారం మీకు 50,000కి పైగా శాలరీ వస్తుంది. ఈ జాబ్స్కి సంబంధించి మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ముందుగా మనము అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులకి సంబంధించి అప్లై చేయాలి అనుకుంటే మీరు మినిమం 55% మార్కులతోటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అప్లై చేయొచ్చు. లేదంటే దానికి ఈక్వాలిటీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇచ్చారు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా పీజీ చేసిన వాళ్ళు లేదంటే దానికి ఈక్వాలిటీ క్వాలిఫికేషన్ ఉన్న అసిస్టెంట్ రిజిస్టర్ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి జూనియర్ అసిస్టెంట్, సో జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీకి సంబంధించి కూడా మీరు ఇక్కడ ఉండాల్సినటువంటి అర్హత ఏంటి అంటే మినిమం మీరు 55% మార్కులతోటి ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీరు ఎటువంటి డిగ్రీ పాస్ అయినా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసేసుకోవచ్చు. మినిమం మీకు 18 నుంచి జూనియర్ అసిస్టెంట్కి అయితే 27 years వరకు జనరల్ ఓసీ అభ్యర్థులు, ఓబీసీ వాళ్ళైతే 30 years వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అసిస్టెంట్ రిజిస్టర్ పోస్ట్కి మాత్రం 45 years వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. చాలా మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే 45 years అంటే చాలామందికి అది మనకి ఎలిజిబిలిటీ అయితే అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ పాయింట్లోనే వాళ్ళే క్లియర్గా ఇచ్చారు చూడండి.
క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఎవరైనా సరే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పాను కదా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేయాలి అని చెప్పేసి. సో కేవలం మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కూడా చెప్తాను ఇదే వీడియోలో. అయితే అక్కడ మీరు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు ఎవరు ఎంత పే చేయాలి అంటే అమ్మాయిలందరికీ ఫీ లేదు. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ అబ్బాయిలకు కూడా ఫీజు అనేది లేదనమాట. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే 24th జనవరి వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. కేవలం మనము ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. ఎక్కడ కూడా మీరు పోస్ట్లో పంపాల్సినటువంటి పని లేదు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో అప్లై చేసిన క్యాండిడేట్స్కి మీకు కేవలం సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారు. అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకి అండ్ ఇక్కడ మనకి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. జూనియర్ అసిస్టెంట్కి అయితే, అసిస్టెంట్ రిజిస్టర్ ఉద్యోగాలకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీకు ఫర్దర్గా దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఎగ్జామినేషన్ డేట్ అండ్ దానికి సంబంధించి డీటెయిల్డ్ సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంతా కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేస్తారనమాట. అయితే ఇంకా మనకి నోటిఫికేషన్లో చాలా పోస్టులు ఉన్నాయి కదా, వాటి గురించి ఎందుకు చెప్పలేదు బ్రో అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. ఇక్కడ మిగతా పోస్ట్ అన్నిటికీ కూడా ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్, ఇంతకుముందు చెప్పినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అసిస్టెంట్ రిజిస్టర్ కానీ జూనియర్ అసిస్టెంట్కి కానీ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు. కాబట్టి మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవాలనుకుంటే జూనియర్ అసిస్టెంట్ ఆ యొక్క అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులకి మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అండ్ వేకెన్సీస్ కూడా మనకి జనరల్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంది అంటే మనకి కర్నూలు డిస్టిక్లో అయితే ఉండడం అయితే జరిగింది. అక్కడే మనకి పోస్టింగ్ ఉంటుంది. ఫర్దర్గా మనము ఆల్ ఇండియా వైడ్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్కి సంబంధించి ఎక్కడెక్కడైతే ఉన్నాయో సంస్థలు వాటన్నింటికి కూడా మీరు జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. కాబట్టి ఆల్ ఇండియా జాబ్ ట్రాన్స్ఫర్స్ అయితే ఉంటాయి. మనకి ఈ తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్స్కి చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మనకి ఫీజు కూడా చాలా తక్కువ మందికి అయితే ఉంది. అండ్ ఫీజు అనేది అమ్మాయిలకి లేదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా లేదు. కాబట్టి డెఫినెట్గా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు అఫీషియల్ వెబ్సైట్లో నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ ఇక్కడ రెగ్యులర్ పొజిషన్స్కి సంబంధించినటువంటి ఇక్కడ డీటెయిల్స్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు పోర్టల్ లింక్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఎల్లో కలర్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి లాగిన్ అయిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మీరు జాబ్స్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐటీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినటువంటి సంస్థ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. చాలా మంచి అవకాశం. తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది స్టేట్ నోటిఫికేషన్ కాదు, సెంట్రల్ నోటిఫికేషన్. కాబట్టి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.